మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. మామూలుగా మన విగ్రహాలు స్థాపించుకుంటూ ఉంటాం. ఈ విగ్రహాలు అంటే కేవలం ఒక రాయి, ఒక సిమెంటో, ఒక ఇత్తడో కాదు. ఇది నిలువెత్తు ఆదర్శం, నిలువెత్తు స్ఫూర్తి, నిలువెత్తు సంకల్పం. మీరు ఒకసారి భారతదేశ రాజకీయ చరిత్రను కానీ భారతదేశ చరిత్రను కానీ గమనిస్తే, గణతంత్ర రాజ్యంగా వెలుగొందిన తర్వాత మనం ఇప్పటికి కూడా కలిసిమెలిసి అణగారిన వర్గాల హక్కులను కాపాడేటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిరస్మరణీయుడు. అంతే స్థాయిలో వెనుకబడిన వర్గాల వారికి, ప్రత్యేకించి మహిళలకు విద్యతోనే సమానత్వాన్ని సాధించగలం, విద్య అనే ఆయుధంతోనే ముందుకు పోగలమని ఒక దార్శనికతని చూపించినటువంటి మహానుభావులు ఎవరైనా చరిత్రలో ఉన్నారంటే ఇప్పటికీ ఎప్పటికీ ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేలే. వారి జీవితము ఎప్పటికి కూడా మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శం. ఈ రోజున వెనుకబడిన వర్గాల వాళ్ళు కొంతవరకైనా ముందుకు రాగలుగుతున్నామంటే అది వారు చూపించినటువంటి బాట, వాళ్ళు చూపించినటువంటి స్ఫూర్తి, వాళ్ళ ఆశయ సాధనకు కట్టుబడి ముందుకు పోతున్నటువంటి పరిస్థితులే. ఇప్పటికి కూడా అంతరాలు అంతరించిపోలా. అయినప్పటికీ కూడా పోరాటం అనేది నిరంతర కార్యక్రమం. పోరాడితేనే ఆ దిశగా మనం అడుగులేయగలుగుతాం, సమానత్వం దిశగా అడుగులేయగలుగుతాం, మా హక్కులు మేము కాపాడుకోగలుగుతామని చెప్పేసి ఆయన చూపించినటువంటి ఒక దారి అనేది మాకందరికి కూడా ఇప్పటికి కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే రాజకీయ అవకాశాలు వచ్చినాయి. వెనుకబడిన వర్గాల వరకు రాజ్యాధికారం దిశగా అడుగులేసి వేయించేటువంటి కార్యక్రమం మొదటి రోజు నుంచి కూడా మొదలుపెట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే ఇప్పటికి కొనసాగిస్తున్నది. దాన్ని మరింత పై స్థాయికి తీసుకుపోయినది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి అనుగుణంగానే ఈ రోజున ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు కలలు కన్నారు, మహిళలకు సమాన హక్కు రావాలా, వాళ్ళకు కూడా విద్య అవసరం అని చెప్పేసి, విద్య కాదు రాజకీయ అధికారం, చట్టసభల్లో ప్రాతినిధ్యం కూడా కావాలనే ఆలోచన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అందుకు అనుగుణంగానే ఈ రోజున కూటమి పార్టీ, దేశంలో కొలువైనటువంటి కూటమి పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా పెద్దలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్లు మహిళలకు కల్పించేటువంటి కార్యక్రమం ఈ 200వ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈ దేశ ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఒక కానుక అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మహిళా మండలి ఉన్నారు ఇక్కడ. ఈ సంఖ్య మరింత పెద్దగా పెరుగుతుంది వచ్చే రోజుల్లో.